హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి కమ్మదనం ఛానల్. ఇవాళ నేను మెంతికూర పప్పు వండుతున్నానండి. ఒక గిద్దె చిన్న గ్లాసుడు కందిపప్పు తీసుకుంటున్నాను. మెంతికూర చూడండి ఎంత బాగుందో. ఇట్లా లేద్ది ఇట్లా తీసుకోండి. మెంతికూర పెద్ద కట్ట తీసుకున్నాను. గిద్దె కందిపప్పు వేసుకొని మెంతికూర టమాటా పప్పు వండుతున్నాను. చూదురు. ముందు కందిపప్పు కడిగి శుభ్రంగా నానబెట్టుకుందాం. ఒక అరగంట నానబెట్టుకున్నాక అప్పుడు మెంతికూర శుభ్రంగా కడుక్కొచ్చుకుందాం. అలాగా ముందు నానబెట్టుకున్నాను కడిగి. ఒక గిద్దె కందిపప్పు కడుక్కొచ్చుకున్నానండి. అందులో మెంతికూర వేస్తున్నాను. ఒక టమాటా వేస్తున్నాను. 4 విజిల్లు కొట్టుకుంటాను. తర్వాత ఇందులో ఉప్పు కారం వేయటం అన్నీ చూపిస్తాను అన్నమాట. నేను ఒక 4 విజిల్లు కొట్టుకుంటాను. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. ముందు ఉప్పు కారాలు వేస్తే పప్పు ఉడకదు, బద్దలుగా వచ్చింది. టమాటా మెంతికూర ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తే మెత్తగా అయ్యిద్ది. ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకోవాలి తిరమాత పెట్టే ముందు. కొంచెం చూడండి, ఉప్పు సాలిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. తిరమాత పెడినాక 2 నిమిషాలు పొయ్యి మీద అట్టగా ఉంచితే ఉప్పు కారం కూడా శుభ్రంగా మగ్గిద్ది అనమాట. ముందే పప్పులో ఉప్పు కారాలు వేసుకోమాకండి కుక్కర్లో పెట్టినప్పుడు. అది మన పసుపు పొడి అనమాట. అందులో అన్నీ ఉంటాయి కదా, ధనియాలు అన్నీ బాగుంటుంది. అది కొంచెం కారం, ఒక స్పూన్ కారం, కొంచెం పసుపు పొడి, కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా కలబెట్టుకొని తిరమాత పెట్టుకుంటే సరే. ముందే ఉప్పు కారాలు వేసామనుకో, ఉప్పు అన్నా వేయచ్చు కానీ కారం వేయకూడదు. కారం వేస్తే అసలు పప్పు ఉడకదు, బద్దలుగా ఉంటుంది. చూసారు ఇప్పుడు మెత్తగా ఉంది. ఇప్పుడు తిరమాత పెట్టుకుందాము. కొత్త నూనె వేసి ఇవ్వండి తిరమాత పెట్టుకోవాలన్నమాట. కొంచెం వేసి చూడండి ఎర్రగా తిరమాత. ఇట్లా జీలకర్ర తిరమాత గింజల్లో ఉండే జీలకర్ర బాగా ఏగితే తిరమాత మంచి కమ్మటి వాసన వచ్చింది అనమాట. ఎప్పుడైనా సరే గింజలు అన్నీ ఆవాలు అన్నీ ఏగాలి. చూసారా అట్లా ఉండాలి తిరమాత. ఇప్పుడు పప్పు వేసుకుందాం. ఎండుమిరకాయలు కరివేపాకు అన్నీ వేసాం కదా. తిరమాత చూడండి గుమగుమలాడుతుంది. ఇట్లా ఉండాలి. ఇది మెంతికూర పప్పు బాగుంది చూడండి. అది మెంతికూర ఎంత వేసినా చిన్న ఆకులు కదా కనపడదు మనకి. కట్ట వేసాం, ఒక కొంచెం పెద్ద కట్ట వేసా. అయినా చూడండి ఒక టమాటా వేసుకున్నాము, కథ చింతపండు, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ అట్లా వేసుకుంటే పప్పు కమ్మగా ఉంటుంది. మీరు కూడా మెంతికూర పప్పు ఇట్లా వండుకోండి, బాగుంటుంది. కమ్మగా ఉంది పప్పు. ఇక అన్నం పెట్టుకొని అన్నంలో వేసుకొని తిందాం వేడిగా. ఇట్లా వండుకోండి. ఆకుకూరలో ఏ ఆకుకూర వేసినా బాగుంటుంది పప్పులోకి. ఒక చిన్న టమాటా వేసుకుంటే టేస్ట్ వచ్చింది. ఉట్టి ఆకుకూరే కాకుండా ఒక చిన్న టమాటా వేసుకోండి. పప్పు అంత కలర్ఫుల్గా బాగుంటుంది. టేస్ట్ కూడా టమాటా తగిలితే పప్పు టేస్ట్. అట్లా 2 నిమిషాలు అట్లా ఉంచామనుకోండి, మనం ఇప్పుడే కదా ఉప్పు కారం వేసాము, చక్కగా మగ్గిద్ది అనమాట. ఉప్పు కారం కూడా ఈ నూనెలో శుభ్రంగా ఉడికిద్ది. అందుకని పప్పులో ముందు వేసుకోమాకండి కారం. తిరమాత పెట్టే ముందు వేసుకుంటే కథ తిరమాతలో వేసుకుంటే బాగుంటుంది. పప్పు అయిపోయిందండి. మెంతికూర పప్పు ఇక కమ్మటి మెంతికూర పప్పు. మీరు కూడా ఇలా చేసుకోండి, బాగుంటుంది అండి. మళ్ళీ ఇంకొక రెసిపీతో రేపు కలుస్తాను నేను.